హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్ని అయితే కైవసం చేసుకుంది. సో ఈ మ్యాచ్లో చాలా వరకు రికార్డ్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఆ రికార్డ్స్ ఏంటి, మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి, ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, టోటల్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు గైస్, నిన్న గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్న టైంలో చిన్నపాటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. సో నిజంగా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు. సో వారు ఎక్కడున్నా చల్లగా ఆశీర్వదించబడాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎవరికి కూడా ఏమీ కాకపోవడం, అంతా ఊపిరి పీల్చుకోవడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము రివ్యూలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. గైస్, నిన్న రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి కదా. ఆ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం చెప్దాం. అంతకంటే ముందు అవార్డ్స్ ఒక్కసారి మనం చూస్తే, అవార్డ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ క్యాప్ వైభవ్ సూర్యవంశీకి దక్కింది. 776 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అండ్ మోస్ట్ సిక్సెస్ ఆఫ్ ద సీజన్ కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కింది. టోటల్గా 72 సిక్సెస్ అయితే బాదాడు. అండ్ టాటా గ్రీన్ డాట్ బాల్ ఆఫ్ ద సీజన్ మొహమ్మద్ సిరాజ్కి దక్కింది. మొహమ్మద్ సిరాజ్ టోటల్గా 172 డాట్ బాల్స్ అయితే వేశాడు. 172 డాట్ బాల్స్. అదేవిధంగా మోస్ట్ ఫోర్స్ ఆఫ్ ద సీజన్ వచ్చేసి సాయి సుదర్శన్కి దక్కింది. ఈయన టోటల్గా 75 బౌండరీస్ అయితే సాధించాడు. అండ్ ఇకపోతే సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు వైభవ్ సూర్యవంశీకి దక్కింది. 233.7 సంథింగ్ ఉంది. ఆ తర్వాత ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు కూడా వైభవ్ సూర్యవంశీకే దక్కింది. టోటల్గా 5 అవార్డులను గెలుచుకున్నాడు. దీనివల్ల 55 లక్షల ప్రైజ్ మనీ సంపాదించడమే కాకుండా ఒక టాటా కార్ని కూడా సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఇక పవర్ఫుల్ క్యాప్ వచ్చేసి కగిసో రబాడా 29 వికెట్స్ అయితే తీసుకున్నాడు. అండ్ ఫేర్ ప్లే అవార్డు వచ్చేసి పంజాబ్ కింగ్స్కి దక్కింది. సో ఇవి నమోదైన అవార్డ్స్. అండ్ పిచ్ పరంగా లైక్ హిమాచల్ ప్రదేశ్ ఏదో సంథింగ్ ఉంది. అండ్ ఇకపోతే రికార్డ్స్ చూస్తే రజత్ పటిదార్ 4వ కెప్టెన్గా రికార్డ్ అయితే సృష్టించాడు. నిన్నటి టైటిల్ సాధించడం వల్ల ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఆ లిస్టులోకి, ఎలైట్ లిస్టులోకి చేరిపోయాడు రజత్ పటిదార్ 4వ కెప్టెన్గా. అండ్ 3వ టీమ్గా బ్యాక్ టు బ్యాక్ టైటిల్ని నిలబెట్టుకున్నటువంటి టీమ్గా ఆర్సీబీ రికార్డు నెలకొల్పింది. మనందరికి తెలుసు 2010, 2011 సిఎస్కే, 2019, 2020 ఎంఐ, 2025, 2026 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని. అండ్ క్వాలిఫైర్ 1లో గెలిచినటువంటి టీమ్గా 13వ జట్టుగా మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రికార్డు నెలకొల్పింది. సో ఇవి. అండ్ వైభవ్ సూర్యవంశీ కూడా అతి పిన్న వయస్కుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవడం ఐపీఎల్ హిస్టరీలోనే మొదటివాడు.
అండ్ ఇక స్ట్రైట్గా మనం రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఎంచుకున్న దానికి వాళ్ళకైతే ఆరంభం వచ్చింది, కానీ వచ్చిన ఆరంభాన్ని యూటిలైజ్ చేసుకోవడంలో విఫలమైంది గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే 10 రన్స్ వేసి 22 స్కోర్ ఉన్నప్పుడు హెజల్వుడ్ వచ్చి వికెట్ అయితే తీసుకోవడం జరిగింది, ఎవరిది, శుభ్మన్ గిల్ది. ఆ తర్వాత మళ్ళీ వికెట్ పడింది 12 రన్స్కి. సాయి సుదర్శన్ కూడా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో కొంత పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసే క్రమంలో పడ్డారు. బౌండరీస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి. ఎప్పుడైతే సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడో బౌండరీస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి. సాయి సుదర్శన్తో జాస్ బట్లర్తో మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించే క్రమంలో పడ్డాడు మన నిశాంత్ సింధు. బట్ వీళ్ళిద్దరికీ అసలు బౌండరీస్ తగలకపోవడమే జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ నిశాంత్ సింధు 20 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత బౌండరీస్ రావట్లేవు అన్న ఇంటెంట్తో షాట్ ఆడడానికి ట్రై చేశాడు. బట్ అది ఫాస్ట్గా వచ్చి స్టంప్ అవుట్ చేయడం వల్ల కృణాల్ పాండ్యాకి దక్కింది జాస్ బట్లర్ యొక్క వికెట్. 19 రన్స్కి తను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్తో పార్ట్నర్షిప్ చేస్తున్న టైంలో ఇది జరిగింది. అయితే వాషింగ్టన్ సుందర్ మాత్రం చాలా లేట్ చేశాడని చెప్పుకోవచ్చు. ఎంత 50 సాధించినా అది వృధా ప్రయత్నంగానే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అంతో ఇంతో అర్షద్ ఖాన్ కాంట్రిబ్యూషన్ అయితే ఉంది, తను 15 రన్స్ అయితే స్కోర్ చేశాడు. అయితే వాషింగ్టన్ సుందర్తో పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది అనుకుంటున్న టైంలో హెజల్వుడ్ని ప్రవేశపెట్టాడు రజత్ పడిదార్. ఎంచుకున్న దానికి తను వికెట్తో సంప్రదించడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ రన్స్లో తగ్గుముఖం పట్టడమే కాకుండా వికెట్స్ కూడా క్విక్గా కోల్పోవడం జరిగింది. ఇక రషీదార్ సలాంది ముఖ్య భూమిక పోషించాడని చెప్పుకోవచ్చు. రషీదార్ సలాం 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకోగా భువనేశ్వర్, హెజల్వుడ్ తలా 2 వికెట్లు అయితే తీసుకున్నారు. అండ్ కృణాల్ పాండ్యాకి 1 వికెట్ అయితే రావడం విశేషం. ఎక్స్ట్రాస్ 5. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. గుజరాత్ టైటాన్స్తో పోలిస్తే ఎక్సలెంట్ స్టార్ట్, ఫ్లయింగ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. 4 ఓవర్స్కే వాళ్ళ స్కోర్ 55 దాటింది. సో టోటల్గా 62 ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించిన తర్వాత 62, 63 ఈ 2 రన్స్ వ్యవధిలో 2 వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. అండ్ ఫస్ట్ వెంకటేష్ అయ్యర్ 32 రన్స్ వేసి అవుట్ అయినాక ఆ వెంటనే దేవదత్ పడిక్కల్ 1 రన్కి అవుట్ అవడమే కాకుండా రషీద్ ఖాన్ వరుస క్రమంలో అంటే వరుస ఓవర్లో వేసిన 1 ఓవర్లో 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ రజత్ పడిదార్ 15 రన్స్ వేసి అవుట్ అయినాక కృణాల్ పాండ్యా 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడ 81 ఫర్ 4 దాకా పటిష్ట స్థితిలోనే ఉంది. విరాట్ కోహ్లీ ఇంకా క్రీజ్లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉంటే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. సో టీమ్ డేవిడ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే పడింది. 50 పార్ట్నర్షిప్ కూడా దాటింది. బట్ క్రూషియల్ సిచ్యువేషన్లో తాను అవుట్ అయ్యాడు 24 రన్స్ వేసి. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ అర్షద్ ఖాన్ ఈ వికెట్ తీసుకోవడం జరిగింది. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ లాంఛన ప్రయాన్ని పూర్తి చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఓవర్స్లోనే. 2 ఓవర్స్ మిగిలి ఉండగానే మ్యాచ్ని సొంతం చేసుకుంది. కప్పు పైన హ్యాండ్ అయితే పెట్టేసింది. వాళ్ళ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖించిందని చెప్పుకోవచ్చు మరొకసారి ఆ ట్రోఫీ పైన. అండ్ ఇక సీజన్ల వారీగా చూస్తే మాత్రం అంతకంటే ముందు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 75 రన్స్ వేసినటువంటి విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. అండ్ ఇక వికెట్స్ చూస్తే రషీద్ ఖాన్కి 2 వికెట్లు అండ్ అర్షద్ ఖాన్కి, మొహమ్మద్ సిరాజ్కి, కగిసా రబాడాకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం విశేషం. అండ్ ఇక సీజన్ల వారీగా చూస్తే గైస్ మర్చిపోయాను గైస్, బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు మన మనీష్ పాండేకి రావడం జరిగింది. చెప్పడం మర్చిపోయాను, క్షమించండి. బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద సీజన్ అవార్డు మనీష్ పాండేకి దక్కింది. అయితే ఈ క్యాచెస్ పరంగా నిన్న ఒకటి జరిగింది. ఇదే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అప్పుడు రజత్ పడిదార్ ఆడినప్పుడు క్యాచ్ అవుట్, అది గ్రౌండ్కి టచ్ అయినప్పుడు అవుట్ ఇచ్చారు కదా. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ని ఎలా నాట్అవుట్ ఇచ్చారు అని కూడా కొంచెం ఎంపైర్స్ దగ్గర చిన్నపాటి డిస్కషన్ కూడా అయ్యింది.
ఈ సీజన్లో ఎంపైర్స్ యొక్క కాంట్రవర్సీసే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు గైస్, ప్లేయర్స్ కంటే. స్లో ఓవర్ హిట్స్ సర్వసహజం అనుకోండి, బట్ క్యాచెస్ విషయంలో కానీ రన్అట్స్ విషయంలో కానీ ఎంపైర్స్ కాంట్రవర్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ గ్లౌస్ విషయంలో కూడా, ఎస్పెషల్లీ గ్లౌస్ విషయంలో కూడా గ్లౌ చేంజ్ విషయంలో కూడా ఎంపైర్స్ కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. సో వీటిపైన నెక్స్ట్ సీజన్లో రూల్స్ కొన్ని మార్పులు చేర్పులు అయితే చెయ్యాలి. ఎందుకంటే సమ్మర్లో మనందరికి తెలుసు హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. మరి బీసీసీఐ ఏమైనా రూల్స్ చేంజ్ చేస్తుందా అనేది చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ ఫ్యాన్స్. తలెత్తుకొని తిరగండి. ఎన్నో అవమానాలని, ఎన్నో ఒడిదుడుకులని భరించినటువంటి టీం ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది. ఎప్పుడైతే ఉమెన్స్ స్టార్ట్ చేశారో అక్కడి నుంచి కథ మారిపోయింది. రజత్ పడిదార్కి ఫస్ట్ కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత చాలామంది ఎందుకురా బాబు ఈయనకి కెప్టెన్సీ ఇచ్చారు అనుకున్న దాకా తెచ్చుకున్నారు. బట్ ఇప్పుడు తీరా చూస్తే వరుస ఇయర్లో వరుస టైటిళ్ళని ఆర్సీబీకి అందించినటువంటి ఘనత తను లెక్కించాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.